హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మనీ. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. మేము ఈరోజైతే లెస్టర్ వెళ్తున్నామన్నమాట. సో, లెస్టర్‌లో గుడికెళ్తున్నామన్నమాట లెస్టర్‌లో. సో, ఆ గుడి ఎట్లా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తానన్నమాట. సో, చూసేసేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందనమాట. సో, ఇది లోపల గుడి అనమాట. దేవుడు మనకిట్లా ఉన్నాడు. సో, మన ఇండియన్ టెంపుల్ లాగా అయితే లేదు. బట్ అక్కడ ఎన్విరాన్మెంట్ అయితే సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉందనమాట. అంటే పళ్ళు కానీ, పలహారాలు కానీ అలా. సో, తర్వాతకి బయట మనకి గణేషుడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో, ఆ తర్వాతకి మనకి భజనలు చేశారనమాట. అంటే అక్కడ ఎక్కువ మంది మార్వాడీస్ ఉన్నారు. వాళ్ళు భజన చేస్తారు కదా దేవుడికి. సో, అట్లా భజనలు చేశారనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఏదో పెద్ద బాగా ఆర్టిస్టులు పాడిన విధంగా పాడారనమాట. సో, తర్వాతకి ప్రసాదం ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక ప్రసాదం వచ్చేసి చాలా అంటే మనిషికి సరిపడా ఉందన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా అక్కడ కాఫీ, టీ కూడా ఉండే. నేనైతే టీ తాగిన. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలాచి టేస్ట్ మీరు టేస్ట్ చేయండి. అంటే మేబీ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రకమైన ప్రసాదాలు కానీ అట్లా ఇస్తారంట. సో, మేము వెళ్ళినప్పుడైతే ఇలాంటి ప్రసాదం ఒకటి, టీ, కాఫీ పెట్టారనమాట. సో, తాగాము. ఒక్కొక్కసారి ఫ్రూట్స్ ఇస్తారు. ఎందుకంటే ఆంజనేయులు చాలాసార్లు వెళ్ళాడంట. సో, అప్పుడు వెరైటీ ప్రసాదాలు ఉంటాయని చెప్పాడనమాట. సో, ప్రసాదం అయితే నాకు తెలియదు ఏం వండిరో. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో, వేడిది అలా తింటుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. కానీ నెక్స్ట్ మేము స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. స్ట్రీట్ షాపింగ్లో స్వీట్స్, ఇంకా పానీపూరి, బిర్యానీ, ఇంకా సమోసా, కట్లీస్ ఇవన్నీ అయితే తిన్నామన్నమాట. టేస్ట్ చేసామన్నమాట. సేమ్ యాజ్ మన హైదరాబాద్ లెక్కనే ఉందన్నమాట. సో, చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇక ఇక్కడ వీడు చూడండి, మా బాబు అయితే అసలు స్వెటర్ లేదు, జాకెట్ లేదు, ఏం లేకుండా అలా తిరుగుతున్నాడు అనమాట. గ్లౌజులు కూడా లేవు. నేనైతే అసలు ఆ చలికి గ్లౌజులు వేసుకున్నా. సో, చూడండి మీకే అర్థమవుతుంది. కానీ వీడికి ఏమో చలి కూడా పెట్టట్లేదు. ఏమంటే మీకు ఇంకా చలి అలవాటు అవ్వలేదు, నాకు చలి అలవాటు అయింది అంటున్నాడు. ఇక రేపు ఎట్లుంటుందో మరి ఈయన సంగతి చూడాలి. సో, అదే చెప్తున్నాడు, నాకు చలి అలవాటు అయింది, మీకు చలి అలవాటు కాలేదని చెప్పి. అట్లా ఏమి ఉండదు ఇక్కడ. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు చలి పెడుతుందో ఏం తెలియదు. ఎప్పుడు మనం రెడీగా స్వెటర్లు వేసుకొని రెడీగా ఉండాలన్నమాట. సో, ఇలా చిన్నగా తుఫాన్ పడినట్టు సన్న చినుకులు పడుతుంటాయి ఎప్పుడు. వర్షం అంటే మన ఇండియాలో లాగా భారీ ఎత్తున వచ్చి వరదలు ఏం రావు. బట్ సన్నగా పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇగో చూశారు కదా, ఇలా చిన్నగా సన్నగా పడుతూ ఉంటుంది. ఇంకొకసారి అయితే 2 days 3 days కూడా మనకి వస్తుంది అనమాట. సో, రోడ్లు అంటే నీళ్ళు వరదలు ఎక్కడ పారవు, కానీ వర్షం అయితే వస్తుంది. ఇంకా చల్లగాలి చాలా అంటే చాలా హెవీగా చల్లగా ఉంటుంది అనమాట. సో, ఒక్కొక్కసారి -3 -2 అట్లా -3 -5 కూడా పోతుంది అనమాట. అలాంటప్పుడు అంటే ఎంత ఎండ కొట్టినా కూడా లైటింగ్ వస్తుంది అంతే తప్పితే చలి అయితే పెట్టకుండా ఉండదు అనమాట. ఎంత ఎండ వచ్చినా కూడా మనకి స్వెటర్లు వేసుకొని తిరగాల్సిందే. ఇంకా ఈ కంట్రీనే అట్లా చల్ల కంట్రీ అనమాట. సో, ఇలా నడుచుకుంటూ ముందు దాకా వెళ్ళాము మేము. వెళ్ళి సిగ్నల్ దాటేసుకొని పోయానమాట. సో, ఇక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ ఏమనిపించింది అంటే, అందరూ మనుషులైతే మన ఇండియాకి సంబంధించిన ఫేస్ కట్, మన ఇండియా వాళ్ళ లెక్క ఉన్నారనమాట. నాకైతే చూస్తుంటే మంచిగా అనిపించింది. అంటే నార్మల్గా మేము నాటింగంలో ఎక్కడ వెళ్ళినా కూడా మాకంతా ఇంగ్లీష్ వాళ్ళు అండ్ నల్లోలా అవుపిస్తుంటారు. సో, ఇక్కడైతే నాకు కొంచెం మన ఇండియన్ రెస్టారెంట్లు కానీ, ఇండియన్ నేమ్స్ కానీ, ఇండియన్ షాపింగ్ మాల్స్ కానీ, గోల్డ్ షాపులు కానీ, ట్రెడిషనల్ వేర్స్ కానీ, బ్రైడల్ వేర్స్ కానీ ఇలాంటివి మంచిగా అనిపించినాయి. ఇంకోటి ఏంటి అంటే గాంధీ గారి విగ్రహం కూడా ఉందన్నమాట. ఇక్కడ స్టాచ్యూ ఉంది, గాంధీ స్టాచ్యూ. సో, కొంచెం ప్రౌడ్ అనిపించింది. ఎందుకంటే లండన్లో కూడా మనం పెట్టుకున్నామంటే గ్రేటే. సో, ఇలా మనకి బోర్డులు కూడా మన తెలుగు వాళ్ళకు సంబంధించిన ఫుడ్ బోర్డ్స్ చూస్తే కొంచెం తినకపోయినా కానీ మంచిగా అనిపించింది అనమాట.
సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మీకు వస్తుంది చూడండి గాంధీ విగ్రహం. సో నాకైతే కొంచెం ప్రౌడ్గా అనిపించింది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మోటివేషనల్ కోసం సపోర్ట్ చేయండి. ఇక చూడండి, ఇగో గాంధీ గారి విగ్రహం కూడా ఉందన్నమాట ఇక్కడ. సో మన హైదరాబాద్లో అయితే గల్లీ గల్లీకి ఒక గాంధీ బొమ్మ ఉంటుంది. సో ఇక్కడైతే ఓన్లీ లెస్టర్లో ఉందన్నమాట గాంధీ బొమ్మ. సో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదన్నమాట సంగతి. చూడండి, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో మేము వెళ్ళింది ఏంటంటే దివాళీ అయిపోయినాక ఒక 3-4 డేస్కి వెళ్ళాం కదా. సో ఇంకా కూడా స్ట్రీట్లో డెకరేషన్ అనేవి అలాగే ఉన్నాయన్నమాట. ఆ పైన మీకు కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే వింత, అసలు నేను ముత్తూట్ ఫైనాన్స్ చూశాను అనమాట. సో ఆపద్ బాంధవులు ఇక్కడ కూడా ఆదుకుంటున్నారు. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ ఉందంటే అసలు నేనైతే స్టన్ అయినా. ఏమంటే అరే ఎవరికైనా ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉంటే ఇక్కడ ఫారెన్లో మనకి ఎవరు తెలియదు, ఎవరికాడ తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అనేది ఉంటుంది కదా. సో మనకు అలా ఏదైనా ఐటమ్ ఉంటే ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది అని నా ఒపీనియన్. అట్లనే అక్కడ బోర్డులు పెట్టారు కదా, పాకిస్తాను అండ్ శ్రీలంకన్ అండ్ ఇండియన్ వాళ్ళకి అవైలబుల్ ఉందని చూపిస్తున్నారు అనమాట. సో ఇంకా అట్లనే మేము నడుచుకుంటూ ముందుకెళ్ళాము బిర్యానీ కోసం అయితే. సో బిర్యానీ కోసం చాలా రెస్టారెంట్లకు అయితే మేము కాల్ చేసాము, ముందే బుక్ చేసుకుందాం టేబుల్స్ అని చెప్పి. కానీ అవన్నీ కూడా ఈవినింగ్ 5 తర్వాతకి ఓపెన్ అవుతాయి అని చెప్పారనమాట. మేము 1:30కి అట్లా వాకింగ్లో ఉన్నాము. 5 వరకు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి ఏదైతే అవైలబుల్ ఉందో ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. సో మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ట్యూస్డే రోజు అయితే మేము నాన్ వెజ్ తినమన్నమాట. సో వెజ్ బిర్యానీ కోసం అయితే మేము సెర్చ్ చేసాము. అట్లీస్ట్ వెతకంగా ఒక అంటే రేటింగ్ మంచిగా ఉన్న హోటల్ అయితే దొరికిందనమాట, రెస్టారెంటు. సో అక్కడ వెళ్ళాము, పన్నీర్ బిర్యానీ తీసుకున్నాము. కానీ స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంది, ఒక 10 స్పూన్స్ అట్లా తినేంత వరకు. ఆ తర్వాత నాకైతే నచ్చలేదు. పిల్లలైతే బాగానే ఉంది అని అన్నారు, కానీ నాకైతే నచ్చలేదు. ఓన్లీ రైస్ ప్లస్ ఏదైతే పన్నీర్ ఉందో ఆ పన్నీర్ ముక్కలే ఉన్నాయి. అంత ఆయిలీగా అనిపించింది, నచ్చలేదన్నమాట. సో మేము వెళ్తున్న దారిలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాతకి పానీపూరి కూడా టేస్ట్ చేసామన్నమాట. అది కూడా పిల్లలకే నచ్చింది, నాకైతే ఏమాత్రం నచ్చలేదు. సో బాగుందని చెప్పాలి కాబట్టి బాగుందని చెప్పింది, కానీ నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. సో ఎందుకు అంటే అందులో అసలు బఠానీ లేదు, ఏం లేదు. ఒక పూరి, అదే పానీపూరి, దాని లోపల కొన్ని ఆనియన్స్ ఇచ్చారు, అదే మన గ్రీన్ చిల్లీ వాటర్ ఇచ్చారు అంతే. ఇంకా అది కొంచెం మసాలా కలిపారు, అది వాటర్ అయితే కొంచెం బాగానే ఉంది, బట్ అంత టేస్టీగా లేదు. మన హైదరాబాద్లో తిన్నట్టయితే అనిపించలేదు నాకు. సో అందుకనే నాకు నచ్చలేదన్నమాట. మీరు కూడా ఇక్కడ లెస్టర్లో పానీపూరి ఎవరైనా టేస్ట్ చేసినట్టయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం పానీపూరి దగ్గరికి అయితే వెళ్దామన్నమాట. సో వెళ్ళాము. ఇక్కడ ఆమె అడుగుతుంది మమ్మల్ని, మీకు స్పైసీ కావాలా స్వీట్ కావాలా అని అడుగుతుంది. మేమైతే స్పైసీనే చెప్పామన్నమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతకి మా చేతులకి ఇలా పానీపూరి వచ్చిందనమాట. చూడండి ఎలా ఉందో పానీపూరి. అందులో ఏమంటే ఓన్లీ ఆనియన్స్, పుదీనా వేశారు. సో ఇంకా వాటర్ ఇలా మనకు ఒక బాటిల్లో ఇచ్చారు, ఏమంటారు సాస్ బాటిల్లో ఇచ్చారనమాట. కానీ ఏమంత టేస్ట్ అనిపించలేదు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉండే. సో టేస్ట్ చేద్దాము, తను నచ్చితే తిందాం అనుకున్నాము, కానీ అంత మంచిగా అనిపించలేదు, అందుకని వదిలేసామన్నమాట. సో మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఒప్పించిందనమాట. సో మీరు కూడా అకౌంట్ తీసుకోవచ్చు అనమాట ఇంటర్నేషనల్లో. సో తర్వాతకి మేము రెస్టారెంట్ చెప్పాను కదా, రెస్టారెంట్కి వెళ్ళాము. ఇదే పన్నీర్ బిర్యానీ, చూడ్డానికి అయితే చాలా బాగుంది, హాట్గా. సో టేస్ట్ అయితే అంత బాగాలేదన్నమాట. సో పిల్లలు అక్కడ మాట్లాడుతున్నారు కదా, ఒక ఆయన పిల్లల్ని చాలా అంటే చాలా లైక్ చేశాడనమాట. మంచిగా డీటెయిల్స్ అడిగిండు. శ్రీలంకన్ అంట తను, చాలా మంచిగా మాట్లాడిండు. పోయేటప్పుడు కూడా పిల్లలతో మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చి, అంటే ఆయన కూడా ఇండియా వాళ్ళని చూడంగానే హ్యాపీ అనిపించిందేమో, మంచిగా మాట్లాడిండు అనమాట. సో ఇదనమాట బిర్యానీ కథ. నెక్స్ట్ ఏం చేసామన్నమాట, మళ్ళీ స్వీట్స్ కోసమని ముందుకెళ్ళామన్నమాట. ఇలా అమరావతి, బాంబే బజార్ ఇలాంటివన్నీ అవుపిస్తున్నాయి అనమాట. చాయ్ వాలా
ఇలా మన హిందీ తెలుగు వాళ్ళకి సంబంధించినవి మాత్రమే షాపులు ఉన్నాయన్నమాట ఇక్కడ. నాకైతే సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టే అనిపించింది. సో కొంచెం సేపు అయితే నేను ఇక అంటే లైక్ ఓకే మనం మన ప్లేస్లోనే ఉన్నాం అనిపించింది. సో ఇక్కడ కూడా ఒక గోల్డ్ లోన్ అదే షాప్ అనేది ఉందన్నమాట. సో నెట్ వెస్ట్ ఇలాంటివన్నీ మనకు సంబంధించిన షాపులు అయితే నేను చాలా చూశాను. సో ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళైతే కొంచెం తక్కువే ఉన్నారు, మన తెలుగు వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు. సో ఈ చూసినట్టయితే మీరు ఇక్కడ అంటే బాసన్లు అవే దొరుకుతాయి, కిచెన్ ఐటమ్స్ దొరుకుతాయా దొరకవా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. కొత్తగా ఎవరైతే వస్తున్నారో మీరు ఇండియా నుంచి పట్టుకొని ఎలాడుకుంటే ఏం రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. చూడండి నేను చెప్పాను కదా, కచోరీ, సమోసా, కొబ్బరి బొండాలు,